బిగ్ బాస్ హౌస్లో ఒక్కొక్కరు ఎంట్రీ మామూలుగా లేదులే. టాప్ 5లో అయితే ఒక్కొక్కరిని పెడుతున్నారనమాట. అందరూ అంటే ఎవరి వైపు వచ్చిన వాళ్ళందరూ టాప్ 5లో ఆ పర్సన్ని ఫస్ట్లో పెట్టి మిగిలిన వాళ్ళందరినీ టాప్ 5లో పెడుతున్నారు. అందులో తనుజ, కళ్యాణ్, అలాగే డిమాండ్ పవన్, రీతుని అయితే ఎక్కువ పెడుతున్నారు. కొందరు సుమన్ శెట్టిని పెడుతున్నారు. ఎనీవే చూడాలి టాప్ 5లో అయితే ఎవరు ఉంటారో. ఇంకా ఈరోజు కొంచెం కామెడీ ఏంటంటే ముక్కు అవినాష్ వచ్చాడు. వచ్చినట్టున్నాడా. కట్టప్ప అలాగే మహానటి అయితే తనుజకి ఇచ్చారు. తనుజకి ఇవ్వడం కరెక్టే అంటారా? అంతేకాదు నాకు సార్ స్ట్రైట్ ఫార్వర్డ్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎంతమందికి వెన్నుపోటు పొడిచిందంటే 4 or 5 మెంబర్స్ అని చెప్పి అంటున్నాడు. ఎనీవే చూడాలి. అంతేకాదు ఇంకా ఈరోజు షోలో అయితే దివ్య గట్టిగానే ఏడ్చింది. ఫస్ట్ టైం షోలో ఏడ్చినట్టుంది నిన్నాను ఇవ్వాలని. ఎందుకంటే బర్నీ గారి ఫ్యామిలీ కొంచెం మిస్కమ్యూనికేషన్ అయ్యింది అని చెప్పి తను ఫీల్ అవుతుంది. బ్రదర్ లెక్క ఉన్నా సరే ఇలా అంటున్నారు అని చెప్పి తనుజ బ్యాడ్ ప్రమోట్ చేసింది కాబట్టి ఇలా వస్తుంది అని చెప్పి అంటుంది. ఎనీవే షోలో అయితే ఈరోజు కొంచెం గొడవలు అలాగే కొంచెం ఫన్నీ, కొంచెం టాప్ 5లో ఎవరెవరు ఉంటారా, ఎవరు సేఫ్, ఎవరు అన్సేఫ్, ఇవన్నీ అయితే గట్టిగానే సాగుతున్నాయి. ఇంకా ఇంతకీ ఎలిమినేషన్లో ఎవరున్నారంటారు? అసలు ఎలిమినేషన్ ఉందా లేదా అనేది అయితే ట్విస్ట్ ఉండుండొచ్చు. ఈపటికి షో కూడా అయిపోయింది కాబట్టి. ఎనీవే ఎలిమినేషన్ అయితే లేదు అనమాట. ఎందుకు అంటారా? ఎండింగ్లో సంజనాని, దివ్యా నిఖితాని ఇద్దరిని పెడతారు. దివ్యా నిఖిత సేఫ్ అని వస్తుంది. ఎందుకంటే ఓటింగ్ అయితే రివర్స్ అయిపోయింది. యాక్చువల్లీ మొన్నటి వరకు దివ్యా నిఖిత లీస్ట్ ఓటింగ్లో ఉంది. ఆ పైన సంజన గారు ఉన్నారు. ఎనీవే నిన్న జరిగిన గేమ్తో ఇంకా దివ్యా నిఖితకి గట్టిగానే ఓటింగ్స్ పడి అని అనుకోవాలి. ఎనీవే తనైతే సేఫ్ అయింది. ఇంకా సంజన గారిని అయితే ఇమాన్యుల్ పవర్ యూజ్ చేసి సంజనాని ఉంచుతారనమాట. ఎనీవే ఈ వీక్ అయితే నో ఎలిమినేషన్. ఇంకా అందరూ హౌస్లోనే ఉంటారు సందడిగా గొడవలతో. ఇంకా వీకెండ్ అయిపోయిన తర్వాత పక్కా గొడవలు అయితే గట్టిగానే ఉంటాయి అనుకోండి. ఇంకా రేపు సండే అయితే ఫుల్ హంగామా అలాగే ఫన్నీ అయితే ఉంటుంది. యాక్చువల్లీ సేఫ్ అనేది రేపే అవుతుంది కదా. అంటే ఈరోజు సాటర్డేనే కాబట్టి ఈరోజు జస్ట్ అలా ట్విస్ట్ మార్క్లో పెడతారు. అంటే అన్సేఫ్లోనే చాలామంది ఉన్నారు. కళ్యాణ్ వీళ్ళందరూ అన్సేఫ్లోనే ఉన్నారు కదా. ఎనీవే దివ్య నిఖిత ఏడుస్తుంటే బర్నీ గారు అయితే ఒకటే అంటారు, ఎందుకు ఏడుస్తున్నా, నేను ఐ అండర్స్టాండ్ అని చెప్తారనమాట. తనేంటంటే నా వాయిసే బేస్ వాయిస్ అంటుంది. ఈవెన్ మనం ఈరోజు షో ప్రకారంగా చూసుంటే తన ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా తన వాయిస్ అదే రేంజ్లో అదే కమాండింగ్ లాగానే అనిపిస్తుంది. బట్ ఒక్కొక్కరితో ఒక్కో వాయిస్ విధానం అలా ఉంటుంది కదా. ఎనీవే కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళ ఫాదర్ చెప్పింది కూడా చాలా బాగుంది. ఎనీవే జెన్యూన్ ఆడాలి, ఒకరిని ఫౌల్ చేసి అస్సలు ఆడకూడదు అని చెప్పి బాగా చెప్పారు. ఇలా ఈ రోజైతే అందరు ఫ్యామిలీస్ వచ్చి ఒక్కొక్కరిని ఒక్కో టాప్ 5లో ఎవరు ఉంటారు అని చెప్పి అయితే బోర్డ్స్ అయితే పెట్టేశారు. ఇంకా అందరూ. అంతేకాదు ట్విస్టింగ్ ఏంటంటే నాగబాబు గారు కూడా వచ్చారనమాట హౌస్లోకి. ఎనీవే బర్నీ గారి పేరెంట్తో కలిపి నాగబాబు గారు వచ్చారు. ఇంకా అలా ఈరోజు బిగ్ బాస్ షో అయితే ఫన్నీగా కొంచెం కోపంగా అయ్యింది. ఇంకా స్టార్టింగ్ బిగ్ బాస్ మనం ప్రోమో ప్రకారంగా చూసుకున్నట్టయితేనే అర్థమైపోయి ఉంటుంది. నిన్నటి షో గురించి అయితే కొంచెం సేపు ల్యాగ్ అయితే అయ్యింది. అంతేకాదు కెప్టెన్ రీతు అయితే అయిపోయింది కదా, అది చూపిస్తారు. ఆ తర్వాత ఇంకా తనుజకి గట్టిగానే ఇస్తారు. అంటే తనుజది తప్ప లేకపోతే దివ్యాది తప్ప అని హౌస్మేట్స్ని అడిగితే చాలామంది తనుజది తప్పు, తనుజ ఓట్స్ వదిలేసింది, ఆ తర్వాత దివ్య కూడా వదిలింది అన్నారు. ఎనీవే తను ఎవరి డెసిషన్ వాళ్ళు చెప్పినప్పుడు తనుజ కూడా ఒక ఆర్గ్యూ చేయొచ్చు కానీ బట్ పర్సనల్గా తనని టార్గెట్ చేసినట్టు పర్సనల్ వర్డ్స్ వాడుతుంది అని అంటున్నారు. బట్ అది నా ఒపీనియన్ కాదు. బట్ కానీ ఈవెన్ మనం యూట్యూబ్లో కొందరు వేసే వీడియోలు చూసినా అలాగే చెప్తున్నారు. ఎనీవే ఓటింగ్ రివర్స్ అయిపోతుంది, అప్లో ఉన్న వాళ్ళు కూడా డౌన్కి వెళ్ళిపోతారని చెప్పి నాగ్ సార్ అయితే గట్టిగానే పంచ్ వేశారు తనుజాకి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అవినాష్ చేసిన పంచ్ అయితే ఇంకా గట్టిగానే అనాలి. మహానటి అని పొగుడుతానే కట్టప్ప ఇచ్చేపటికి ఆల్రెడీ క్రై స్టార్ట్ చేసేసింది కూడా. సడన్గా తను అనగానే ఆపేసింది. అంటే తన్ని నెగిటివ్ ఇస్తే తీసుకోదు అంటున్నారు చాలామంది. అంతేకాదు తనకి గేమ్ సపోర్ట్ ఇవ్వకపోయినా వాళ్ళని అలాగే నెగిటివ్గా చూస్తుంది అని చెప్పి అంటున్నారు. ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు కానీ ఫ్యామిలీ వీకెండ్లో కూడా అందరికంటే హైయెస్ట్ టైం కూడా తనకే వచ్చింది. అయినా చాలేదు 60 minutes అందరికంటే ఎక్కువ వచ్చింది. అయినా తన్నే తక్కువ చేశారు అన్నట్టు బిహేవ్ చేస్తుంది. అంతేకాదు ఎంతమంది సపోర్ట్ ఉన్నా సపోర్ట్ లేరు, నేను ఒక్కదాన్ని ఆడాను అని చెప్తుంది అని చెప్పి కూడా అవినాష్ అన్నారు. ఎనీవే చూడాలి. ఈ వీక్లో ఎలిమినేషన్ అయితే లేదు కాబట్టి ఇంకా నామినేషన్స్ వరకు మనం వెయిట్ చేయాలి. నో ఎలిమినేషన్. బట్ దివ్యాది తనుజది ఎవరిది తప్పో ఒప్పో నెక్స్ట్ ఆప్షన్. కానీ దివ్యాని అయితే కొంచెం బాగా ఎక్కువ ఫీల్ అవుతుంది.
బిగ్ బాస్ షోకి వచ్చిన కాడి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ అమ్మాయి అంతా ఫీల్ అవ్వలేదు. ఒక్కొక్కరికి ఒక్కో సజెషన్స్ అయితే ఇచ్చారు గేమ్ పరంగా. ఎనీవే వీళ్ళందరిలో టాప్ 5 పెట్టిన లిస్ట్ మీరైతే ఎవరు అనుకుంటున్నారు, ఎవరు ఉండాలనుకుంటున్నారో కూడా నాకు కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం అయితే పక్కా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.